Isaiah chapter 54 verse 5. For your Maker is your husband, and the Lord of hosts is his name, and the Holy One of Israel is your Redeemer, the God of the whole earth, he is called. Your husband means one who provides everything for us. The Holy One of Israel. In Telugu, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ లాస్ట్ లైన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ప్రియమైన వాళ్ళ. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ భర్త అంటే వన్ హూ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, మనకు సమస్తాన్ని ప్రొవైడ్ చేయటకు శక్తివంతుడు అని మీనింగ్ అన్నమాట. ఇక్కడ నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి ఒక దేశానికి ఒక దేవుడు, ఒక ప్రాంతానికి ఒక దేవుడు, ఒక స్టేట్కి, ఒక మండలికి, ఒక డిస్ట్రిక్ట్కి అలా లేదు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే సర్వలోకానికి, అన్ని కంట్రీస్కి కూడా సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో.